Hi, I'm Saliza, శక్తిపత యోగాచార్య, ఆధార్ అండ్ లైఫ్ కోచ్. చాలామంది హొపనొపనో గురించి వింటున్నారు, చేస్తూ ఉన్నారు. అయితే ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అని చాలామంది వింటున్నారు, చేస్తూ ఉన్నారు. అయితే ఇంత చేస్తూ ఉన్నా ఈ 4 ఫ్రేజెస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అలా చెప్పుకుంటూ 108 సార్లని పేరెంట్స్ కానీ, మనీ కానీ, ఇలా రకరకాలుగా రిలేషన్షిప్స్ కానీ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. ఇదంతా ఎలా వాళ్ళ మీద పని చేస్తుంది అంటే, ఇట్స్ ఏ వెరీ హైలీ ఎనర్జెటిక్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ తోటి మనలోని ఏదైతే భావాలు ఉన్నాయో, అనుబంధాలు ఉన్నాయో, అవి ఆ ఎనర్జీ లెవెల్లో క్లియర్ కావాలి. ఆ క్లియర్ కావాలి అంటే ఫస్ట్ నీతో నీవు కనెక్ట్ అవ్వాలి. నీ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటే ఆత్మ, మీ యొక్క మనసు, బాడీ అనుకుంటే పక్కన పెట్టుకున్న మైండ్లోని మన యొక్క చేతన, ఉపచేతన, మహాచేతన 3, సూపర్ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అండ్ సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఉపచేతన ఏదైతే ఉందో, మన లోపల మన మనసుగా మాట్లాడుతూ బాధపడుతూ లోపల ఏదైతే బాధ భావనలు ఉన్నాయో అది సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఒక ఇన్నర్ చైల్డ్గా నువ్వు భావించి దానితోటి ఒక పద్ధతిలో మనం కనెక్ట్ కావాలి. ఒక మదర్లీ లవ్ తోటి ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతూ నార్మల్ బీయింగ్స్గా ఎలా మాట్లాడుతూ ఒక ఆలోచన చేస్తూ ఉన్నామో, ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ ఏమని చెప్తే దాన్ని మనం యాక్ట్ చేస్తూ ఉంటాం అంతే. అంటే వాట్ వీఆర్ ఈజ్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి భావనలు ఉన్నాయో, భయాలు ఉన్నాయో, కోపాలు ఉన్నాయో, అదే మన జీవితంలో బయట కనిపిస్తూ ఉంటుంది. అంటే అదొక ప్రొజెక్టర్ అనుకుంటే, ఈ ప్రొజెక్టర్లోంచి ఆ బయటికి ఏదైతే వస్తూ ఉందో ఆ పిక్చర్ అనేది, ఈ పిక్చర్ వేస్తే బయటకు వచ్చిన పిక్చరే మన జీవితంలో కనిపిస్తుంది. అది కష్టం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు. ఎప్పుడైతే ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్, వాల్యుబుల్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత విలువైన అపరూపమైన బంధం ఏదంటే తల్లి పిల్లలదన్నమాట. తల్లి ఆ బిడ్డ యొక్క బంధం అనేది మన యొక్క చేతన చేతనతో కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. అవి రెండు విడివిడిగా ఉండి ఆ ఉపచేతన్ని, సబ్ కాన్షియస్ మైండ్ మనం పట్టించుకోకుండా తరతరాలుగా యుగయుగాలుగా దాన్ని నెగ్లెక్ట్ చేసి తన బాధల్ని, కోపాలని, మన జన్మల్లో ఏర్పరచుకున్న అన్ని వాసనలని దాని మీద వదిలేసి మనం పైన బ్రతుకుతూ ఉన్నాం. ఆ నలుగురు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అదేంటి ఇదేంటి అని వీఆర్ మన మైండ్ని బయటకి పంపించి బయట యొక్క ప్రపంచం గురించి, బాహ్య ప్రపంచం మీద దృష్టితో ఉన్నామో అంతర్ప్రపంచాన్ని మర్చిపోయాం. ఎప్పుడైతే మన యొక్క ఆత్మ, మహాచేతన, స్పిరిట్ అంటాం, మన యొక్క కాన్షియస్నెస్, ఉపచేతన 3 ఒక లైన్లో అలైన్మెంట్ అంటారు అన్నమాట, అనుసంధానమై ఆ దివ్యత్వంతో కలిసి ఉండడం జరిగినప్పుడు ఈ ఉపచేతనలో, సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆ భావాలు, భయాలు, క్రోధాలు, అవమానాలు ఏవైతే మనం లోపల ఏర్పరచుకుని ఉంటామో చిన్నప్పటి నుంచి, సొసైటీ నుంచి, పేరెంట్స్ నుంచి, వీటన్నిటిని మన లోపల పడేసుకున్న వాటిని మనం క్లియర్ చేయడం అనేది, ఆ డివైన్ ఎనర్జీ వచ్చి ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ మన లోపలికి వచ్చి ఈ కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ లోపల ఉన్న సబ్ కాన్షియస్లో ఏర్పడిన నెగటివిటీస్, ఆ మెమరీస్, రీప్లేయింగ్ ఆఫ్ మెమరీస్ కానీ స్టోర్డ్ మెమరీస్ని క్లియర్ చేయడం అనేది మనకి ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్లో జరుగుతుంది. అంతేగాని మనము ఏదో ఒక బొమ్మను పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అలా అంటే అగైన్ యూఆర్ గోయింగ్ ఎక్స్ట్రా. నువ్వు లోపలికి వెళ్ళాలి, అంతర్యానం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే నీ యొక్క భావనలు, భయాలు, క్రోధాలు అన్నీ కూడా
నీ యొక్క మెమరీ బ్యాంక్, ఈ కంప్యూటర్లో మెమరీ బ్యాంకులో ఉన్న ఎప్పటిప్పటి నుంచో జీవితాలు, వాటిని ఏదో ఒక ట్రిగర్ బయట నుంచి రాగానే మనం ఏదో ఒకటి కొట్టగానే మనం ఏదో ఒకటి ఒక విషయం కావాలి, ఫలానా ఏదో విటమిన్ డి అని కొట్టామనుకోండి, ఆ మెమరీ బ్యాంక్లో విటమిన్ డి కొన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, మీరు గూగుల్లో కొడితే కంప్యూటర్లో. అలాగే ఒక బాధ, ఒక అవమానము, ఏదో ఒక ట్రిగర్ బయట ప్రపంచంలో మనకు తగలగానే మన మెమరీ బ్యాంక్లో, సబ్ కాన్షియస్ మైండ్లో మెమరీ బ్యాంక్లో నుంచి అది బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక మెజరీగా, ఒక బాధగా, కోపంగా, వర్రీగా, ఇలా బయటకు వచ్చి మన జీవితంలో మన యొక్క సిచ్యుయేషన్స్ను కూడా అది నిర్దేశిస్తూ ఉంటుంది. ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా నీ మనసులో అంతరాంతరాలలో ఏదైతే ఉందో అది మాత్రమే నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఆ ఫ్రీక్వెన్సీని నీవు బయటకు ఎమిట్ చేస్తావు నీ ఆరాలోంచి, ఎనర్జీ ఫీల్డ్లోంచి. కాబట్టి మనము ఏవైతే మన జీవితంలో ఇవాళ ఒక సమస్య అనుకున్నామో ఆ సమస్యని మనం క్లియర్ చేయాలంటే ఆ అంతర్గతంగా సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ ఒక కుటుంబంగా, దాన్ని అంతర్గత కుటుంబం అంటాము, ఇన్నర్ ఫ్యామిలీ అంటాం అన్నమాట. ఈ మూడు అనుసంధానమై, ఈ మూడు కలిపి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నా యొక్క ఆ సమస్య యొక్క ఆరిజిన్ ఎప్పటిది, ఇప్పటిదా, ఈ జన్మదా, పూర్వజన్మలదా, తల్లిదండ్రులదా, బ్లడ్ లైన్లో వచ్చిందా, జనరేషన్స్లో వచ్చిందా, ఏ పరంగా వచ్చినా సరే, జాతి పరంగా వచ్చినా, ఫ్యామిలీ పరంగా వచ్చినా, ఏ పరంగా వచ్చినా అది మనకు ఒక ఎనర్జీ బాండ్గా ఆకా కార్డ్స్ అంటారు. ఆకా కార్డ్స్ అంటే ఆకర్షిక్ కార్డ్స్ అనుకోవచ్చు. అవి ఆ ఎనర్జీ బాండ్స్ అన్నమాట. ఆ బాండ్స్ ఈ జన్మలవి, పూర్వజన్మలవి అన్నీ పడి కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ప్రతి దానితోటి, ప్రతి అణువుతోటి ఆ బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ని మనం కట్ చేసి, క్లియర్ చేసి, ప్యూర్ లైట్గా ఆ దివ్యత్వం యొక్క ఫ్రీక్వెన్సీతో మార్చగలిగినప్పుడే మనకు సొల్యూషన్ వస్తుంది. లేదంటే మనం రోజు చేస్తూ ఉంటాము, ఏదో చిన్న చిన్న పనులు అయినట్టే ఉంటాయి, కృతజ్ఞత చెప్తూ ఉంటాము, కానీ అసలు పనులు ఎందుకో కాకుండా ఉంటాయి. కారణం ఏంటి? ఆ అంతరాంతరాల్లో, సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా రూటెడ్గా సెల్యులార్ మెమరీస్లో కూడా ఉన్న వాటన్నిటినీ కూడా ఈ దివ్యమైన శక్తిని కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రేయర్స్, మార్నా సిమియోనా గారు హొపనొపొనలో చెప్పిన ప్రేయర్స్ చేసినప్పుడు ఆ ఎనర్జీస్ ఉంటాయి ఆ ప్రేయర్స్లోనే. అవి ఆ లోపల నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ ట్రాన్స్మ్యూట్ చేస్తాయి, అంటే పరివర్తన చెందజేస్తాయి. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ప్యూర్ లైట్ పాజిటివ్ ఎనర్జీగా మార్చేస్తాయి. ఈ మార్చినప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలో నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ప్యూర్ లైట్గా మారుతూ ఉందో ఆ ఆస్పెక్ట్కి సంబంధించింది, దానికి సంబంధించిన ఆకా కార్డ్స్ అన్నీ క్లియర్ అయిపోయి, డిజాల్వ్ అయిపోయి, ఏ వ్యక్తితో మీకు కష్టం ఉందో, ఏ వ్యక్తితో, ఏ విషయంతో, ఒక డబ్బుతో కావచ్చు, ఒక బిజినెస్తో కావచ్చు, ఏదైతే ఆ ఇబ్బంది కలుగుతూ ఉందో అది కూడా మనకు డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఏది కూడా మన జీవితంలో ఊరికనే రాదు. మన జీవితంలో ఏది వచ్చినా, కనిపించినా, మనం విన్నా, ఆలోచించినా, ఊహించుకున్నా, దానికి మనకు ఎక్కడో ఏదో సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధాన్ని మనం ఉంది అని గుర్తించడము, ఈ యొక్క సమస్యకు నాలో ఉన్న ఏదో ఒక కార్మిక్ బంధం కానీ, కార్మిక్ బాండేజ్ కానీ, ఏదో ఒక సంబంధ బాంధవ్యాల వలన ఈ సమస్య అనేది నాలో జీవితంలో ఇవాళ కనిపిస్తుంది. అదేంటి? రీప్లే ఆఫ్ మెమరీ బై ది సబ్ కాన్షియస్ మైండ్. ఉపచేతనలో తన మెమరీ బ్యాంక్లో తన యొక్క జ్ఞాపకాల దొంతరలోంచి ఏ జన్మలోదో, ఈ జన్మలోదో ఆ భావన బయటకు వచ్చి అది ఆ సినిమాను ప్రొజెక్ట్ చేస్తే అది మన జీవితంలో నెగిటివ్గా కనిపిస్తుంది. అయితే మరి దాన్ని ఎలా తీయగలం? ఇలా తీస్తే పోదు కదా. ఈ ఫిజికల్ బాడీతో, ఫిజికల్ చేతితో తీయలేము. అది ఎనర్జీ లెవెల్లో అది చాలా నెగిటివ్ ఎనర్జీగా, శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీగా ఉంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఆ దివ్యత్వం యొక్క ఆ శక్తిని మనలోకి తీసుకుని దాని ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, ఆ ప్రేయర్స్ ద్వారా మనం క్లియర్ చేయగలిగితే చక్కటి రిజల్ట్స్ ఒప్పనలో వస్తాయి. ఏ సమస్య అయినా సరే, నీ జీవితానికి సంబంధించింది,
హెల్త్కి కావచ్చు, ఫైనాన్స్కి కావచ్చు, దేనికైనా కూడా అందులో నీకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇన్నర్ చైల్డ్ అంటే అసలు ఆ ఎవరో తెలుసుకోవడం, ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ మనం రోజు చేయడము, ఆ ఇన్నర్ చైల్డ్తో పాటు మన ఫర్గివ్నెస్ అన్నమాట. ఏదైతే ఫర్గివ్నెస్ చేయకపోతే జీవితంలో మనకు ఎంతోమంది గురించి కష్టపడి ఉంటాము, బాధపడి ఉంటాము. తల్లిదండ్రులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ బాధ అనేది మనం పడ్డాము అంటే వాళ్ళకి మనకు మధ్య ఒక నెగిటివ్ బాండ్ ఉంటుంది. వాళ్ళ గురించి మనం నెగిటివ్గా అనుకోవడము, బాధపడడమో చేస్తాం. వాళ్ళు మన గురించి అనుకుని ఉంటారు. ఈ నెగిటివ్ బాండ్ని క్లియర్ చేయాలంటే ఫర్గివ్నెస్. వాళ్ళని మనం ఫర్గివ్ చేసి వాళ్ళు మనల్ని ఫర్గివ్ చేసే ఆ ప్రక్రియను మనం చేయాలి. అయితే ద బ్యూటీ ఆఫ్ హోపనోపోనో ఏంటంటే మోర్నా సిబియానో గారిది, మనం వెళ్ళిపోయి వాళ్ళని మనకు చాలా కోపం ఉంది ఎవరి మీదో, వాళ్ళకి క్షమాపణ మనం ఎందుకు అడుగుతాం? వాళ్ళ వల్ల మనకు కష్టం కలిగింది కదా, చెప్పబుద్ధి కాదు. కానీ కారణం అనేది ఒక నెగిటివ్ కార్మిక్ బాండేజ్ వల్ల జరిగిద్ది అని గుర్తించినప్పుడు మనము లోపల మనసులోనే ఆ దివ్యత్వం యొక్క శక్తిని తీసుకుని సబ్కాన్షియస్ మైండ్లో నీకు ఏదైతే ఆ బాధ కానీ కోపం కానీ ఏర్పడి ఉందో దానికి సంబంధించిన ఎనర్జీ తీసి నువ్వు వాళ్ళని క్షమించడము, వాళ్ళని క్షమించడం అనే ప్రక్రియ జరుగుతుంది అందులో, ఆ ప్రేయర్స్లో. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మీకు ఉండే మధ్య నెగిటివిటీ క్లియర్ అయిపోతుంది. ఎవరితో అయితే మీకు అస్సలు ఇంకా నా జీవితంలో వీళ్ళ మొహం చూడము అని అనుకుంటామో వాళ్ళతోటి మీరు మామూలుగా మాట్లాడగలుగుతారు. మీ మనసులో ఏముండదు. వాళ్ళు కూడా మీ దగ్గర మామూలుగా వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆ ఎనర్జీ లెవెల్లో, ఫ్రీక్వెన్సీ లెవెల్లో క్లియర్ అవుతుంది అన్నమాట. అంటే ఎక్కడ ఏది చెడు ఉండదు, మంచి ఉండదు. ఆ ఎనర్జీ లెవెల్లో ఉండే ఆ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్సెస్ బట్టి మనకు మన జీవితంలో సమస్యలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి హోపనోపోనో అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దాన్ని మీరు రియల్గా నేర్చుకోవాలి అనుకుంటే కొంత సమయం పెట్టవలసి వస్తుంది. తప్పకుండా అది నేర్చుకోవడానికి మా క్లాసుల్లో చేరన్నా నేర్చుకోండి. హోమ్ స్టడీ కోర్స్ కూడా ఉంటుంది, అందులోనే మీరు నేర్చుకోండి. మీ మీద మీరు కొంత ఎక్సైట్ చేయాలి. మీ జీవితంలో ఏం కష్టాలు వచ్చాయి, ఎవరితో వచ్చాయి, ఏ జీవితంలో ఎలా ఉంది, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు జ్ఞాపకాల్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వాటిని నోట్ డౌన్ చేయడము, ఆ ఎమోషన్ చేయడం, ఇదంతా ఒక ఎక్సర్సైజ్ లా ఉంటుంది. చేసి ఆ ప్రేయర్స్లో మనం ఆ ప్రక్రియలు అనమాట, ఆ పశ్చాత్తాప ప్రేయర్ అని, ఉపనొప్పనో ప్రేయర్ అని, క్లెన్సింగ్ ప్రేయర్ అని, ఇలా రకరకాలుగా మనం ఉంటాయన్నమాట. కార్మిక్ లెవెల్లో క్లియర్ చేయడము, ఇవన్నీ చేసినప్పుడు జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలకి ఉత్పన్నమవుతున్న వాటికి మనం క్లియర్ చేసుకోవడము, కొత్తగా రాబోయే వాటిని కూడా మనం క్లియర్ చేసుకోవడము. అంతేకాకుండా మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎంతోమంది ఏది తెలియకుండా జీవితంలో మామూలు జీవితాలు గడిపి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకు కూడా కొంత ఆ వేరే లోకంలోనూ వేరే సరైన మార్గాన్ని చూపించడానికి కావాల్సిన శక్తిని కూడా మనం ఈ ప్రక్రియలో వాళ్ళకి కూడా మనం చేసినట్టు అవుతుంది. అంటే మనం చాలా పితృ ప్రక్రియలు అవి చేస్తుంటాము, పూజలు చేస్తూ ఉంటాము. అలాగే ఇది ఎనర్జీ లెవెల్లో వాళ్ళని రియల్గా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక చాలా అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన హోపనోపోనో ప్రక్రియని మీరు తప్పకుండా నేర్చుకుని జీవితాన్ని సరైన మార్గంలో టు మేక్ ఇట్ రైట్, పోనోపోనో అంటే రైట్ టు మేక్ ఇట్ రైట్, జీవితాన్ని సరిగ్గా అత్యంత అద్భుతమైన జీవితంగా మార్చుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.